ఇప్పుడు నా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరికి నా మీద ఎవరికి వ్యతిరేకం లేదు, గ్రూపులు లేవు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, ఎప్పుడు కూడా నా మీద వ్యతిరేకంగా ఇవ్వడం ఉంటుంది. జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిణామాలు నేను చూడలేకపోతా ఉన్నా కొన్ని విషయాలు. అది నేను బాధతో చెప్తున్నాను. కానీ వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి? ఉందనే కదా చెప్తున్నాను. పేరు చెప్పడం ఎందుకు? ఒక పార్టీ ఆవిర్భవించి ఉన్నవాడిని నేను. పార్టీలో పేర్లు చెప్పడం ఎవరున్నారో మరి మీరే తెలుసుకోవాలా, అర్థం చేసుకోవాలి. నేనేదో పార్టీ ఒక పేర్లుగా నేను ఉచ్చరించను. మాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా అంటే ఏమీ లేని కల్పించి చేసినటువంటి పరిస్థితులు ఉండటం నిజంగా చాలా దారుణం. నేను మటుకి వైసీపీ కార్యకర్తలు మరి మొదటి నుంచి ఉన్న కార్యకర్తల కోసం నేను పోరాటం చేస్తున్నా. చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించమని చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు నా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరికి నా మీద ఎవరికి వ్యతిరేకం లేదు, గ్రూపులు లేవు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, ఎప్పుడు కూడా నా మీద వ్యతిరేకంగా ఇవ్వడం ఉంటుంది. జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిణామాలు నేను చూడలేకపోతా ఉన్నా కొన్ని విషయాలు. అది నేను బాధతో చెప్తున్నాను. కానీ వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. పార్టీయే అధిష్టానం వాళ్ళే ఎండ్ చేస్తారని నేను అనుకుంటాను. నాయకుల మీదే ఇప్పుడు జరుగుతున్న ఊహాగానాలకు జగన్తో పాటే కొనసాగుతున్నారా? బాకే గారు మీ అభిమానులు కూడా ఓపెన్ అవుతున్నారు. మీ అభిమానులు కూడా కనిపిస్తూ చాలా జరిగిందా అని దీంట్లో ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు?